ఆ పరలోకంలో ఆ జీవితాన్ని జీవించాలంటే ఈ ఫ్యాన్స్ కొంచెం తగ్గించాలైనా ఆ ఫ్యాన్ వీలైతే ఆఫ్ చేసి అదెందుకు? ఆ జీవితాన్ని అంటే ఉన్నతమైనటువంటి ఆ పరలోకాన్ని మనం సంపాదించుకోవడానికి, అనగా స్వర్గాన్ని సంపాదించుకోవడానికి ఈ భూమి మీద మనం చాలా కష్టపడాలనే సంగతి మనం తెలుసుకోవాలి. అది ఎక్కడ తెలుసుకోవాలంటే సంఘంలోనే తెలుసుకోవాలి. దేవుడు మనందరికీ మన జీవితం ఏంటో, మన జీవిత పరమార్థం ఏంటో, ఎందుకు పుట్టాము, ఎందుకు బ్రతుకుతున్నాము, అసలు ఎందుకు చనిపోతున్నాము, ఈ సంగతులన్నీ మనకు తెలియాలంటే సంఘంలోకి చేరాలి ముఖ్యంగా. అందుకే దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి మీరు గమనించినట్టయితే 8, 9, 10, 11 వచనాలు కలిసి ఉండే ఒకసారి చూడండి. ఏముందంటే అక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి మనం గమనించినట్టయితే అక్కడ ఒక మంచి మాట ఉంది. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచవలనని ఉద్దేశించి. ఆయన యాజ్యం అన్నా, నువ్వు ఇలాగే పెట్టినావు, పూర్తిగా యాజ్యం అని. అసలు ఏమండి, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏముందంటే ఇక్కడ సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచబడవలనని దేవుడు ఉద్దేశించి, సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం అంటే మన బ్రతుకు పరమార్థం మనం తెలుసుకోవడానికి, మన జీవిత పరమార్థం మనం తెలుసుకోవడానికి మనం ఎక్కడికి రావాలి? సంఘంలోకి రావాలి. సంఘంలోకి రాకపోతే మీకు అందవలసిన జ్ఞానం అందకపోతే మీరు అందుకోవలసిన పరలోకాన్ని అందుకోలేరు. అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాట? అందుకోవలసిన పరలోకం అందుకోవాలంటే మీరు సంఘంలోకి వచ్చి అందుకోవలసిన జ్ఞానం అందుకోవాలి. ఏమన్నా ఇంజనీర్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బడికి వెళ్ళాలన్నా లేదా? ఒక డాక్టర్గా అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలన్నా లేదా? కాలేజీకి వెళ్ళాలన్నా లేదా? లేదంటే కాలేజీ ఇంటికాడికి వస్తుందేమన్నా? స్కూలు ఇంటికాడికి వస్తుందేమన్నా? చాలామందిని చర్చికి రమ్మని చెప్తాను నేను, కానీ వాళ్ళ సొంత పనులను బట్టి, వాళ్ళ సొంత కార్యక్రమాలను బట్టి మందిరానికి రారు. ఏదో ఒక కథలు చెప్తూ ఉంటారు, నాకు ఆరోగ్యం బాగాలేదని, లేకపోతే మా ఇంట్లో పని ఉందని, లేకపోతే బజారుకు పోయినామని, లేకపోతే ఒక పెళ్ళికి పోయినామని, లేకపోతే ఏదో ఒక కారణం చెప్పి కన్నతండ్రి అయిన దేవుని దగ్గరికి దూరం అయ్యేదానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దేవుని వర్లరా, దానివల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి? నష్టమా లాభమా? నష్టమే కదా. ఇప్పుడు మీరు ఇంటికాడ ఉండడం వల్ల 4 మాటలు తెలుసుకునేదానికి అవకాశాన్ని మీరు కోల్పోతారా లేదా? అదే ఇక్కడికి రావడం వల్ల అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. దేవుని పిల్లలరా, ఈ భూమి మీదే అనగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడే పరలోకపు సంగతులు తెలుసుకోవాలి, పరలోకపు దేవుని సంగతులు తెలుసుకోవాలి. అందుకే దేవుడు భూమి మీదకి మనల్ని పంపించి, నిజంగా అండి భూమి అనేది ఒక పాఠశాల లాంటిది. ఈ భూమి అనేది ఒక పాఠశాల లాంటిది. అందులో భూమి మీద సంఘం అనేది ఒక చక్కటి సంస్కారం నేర్పే, ఒక చక్కటి సంఘములో ఉన్నతమైనటువంటి జ్ఞానమును నేర్పే ఒక చక్కటి పాఠశాల. దేవుని కొరకు మనమందరం కూడా ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో తెలిపే ఒక చక్కటి ఉన్నతమైనటువంటి సంఘం అండి ఇది. ఈ సంఘంలోకి చేరి ఈ సంఘం ద్వారా మహాజ్ఞాన సంగతులు తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే పరలోకం చేరుకుంటామనే సంగతులు నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ఏమని ఉంటుందంటే,
ఒక చక్కటి మాట, అద్వితీయ సత్యదేవుడు అయిన మిమ్మును మీరు పంపించిన యేసుక్రీస్తు వారిని ఎరుగుటే నిత్య జీవము. చూసావా? అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి, తండ్రి అయిన దేవుణ్ణి, అద్వితీయ సత్య దేవుడు అయిన మిమ్మును మీరు పంపిన యేసుక్రీస్తు వారిని ఎరుగుటే నిత్య జీవం. అంటే నిత్యం నువ్వు బ్రతకాలంటే, నిత్యం నువ్వు జీవించాలంటే నువ్వు ఏం తెలుసుకోవాలంటే అద్వితీయ సత్య దేవుడు అయిన తండ్రిని. రెండోది, తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఎరుగుటే నిత్య జీవము. నిత్య జీవము వీళ్ళని తెలుసుకోవడం నిత్య జీవం. దేవుని పిల్లలారా, వాళ్ళని తెలుసుకోవాలంటే వాళ్ళున్న చోటుకి మీరు రావాలి. వాళ్ళున్న చోటు ఏదో తెలుసా? సంఘము. దాని పేరే క్రీస్తు సంఘము, సార్వత్రికమైన దేవుని సంఘము. ఆ సంఘములకి మీరు వచ్చారు. ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా కరెక్ట్గా చెప్పే ఏకైక సంఘం క్రీస్తు సంఘం, ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, క్రైస్ట్ చర్చ్ కడప. మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? ఏమంటే అందరూ ఇలా చెప్పరండి. నేను మరలా మీకు చెప్తున్నాను, అందరూ ఇలా చెప్పరు. ఉన్నది ఉన్నట్టు చెప్పరు. కానుకల కోసం, డబ్బుల కోసం, స్వస్థతల కోసం, భూముల కోసం, బుట్టల కోసం, బుట్ట కమ్మల కోసం, వాటి కోసం వీటి కోసం ప్రసంగాలు ఉంటాయి, కానీ పరలోకం కోసం ప్రసంగాలు చాలా తక్కువ. లోకంలో 4 రోజులు బ్రతికే బ్రతుకు కోసం ప్రసంగాలు ఉన్నాయి, కానీ పరలోకానికి పంపే ప్రసంగాలు చాలా తక్కువ. అంతేనా? నిజమేనా? ఎక్కువ సత్యం బోధింపబడుతుందా, అసత్యం బోధింపబడుతుందా? చెప్పండి. ఎక్కువ సత్యం బోధింపబడుతుందా, అసత్యం బోధింపబడుతుందా? అసత్యం ఎక్కువైపోయింది, సత్యం తక్కువైపోయింది. చెడు ఎక్కువైపోయింది, మంచి తక్కువైపోయింది. నిజమా కదా? చెప్పండి. ఈరోజు మంచి అనేది ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి, ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. చెడుని ఎత్తుక్కోవాలో చెప్పండి? భ్రాంతిని ఎత్తుక్కోవాలన్నా, వ్యభిచారాన్ని ఎత్తుక్కోవాలన్నా, చెడుని ఎత్తుక్కోవాలన్నా, దేన్ని ఎత్తుక్కోవాలి చెప్పండి? కానీ ఒక మంచిని ఎత్తుక్కోవాలంటే చాలా కష్టం అండి. మంచి ఎక్కడుంది? మంచి అంటే నీతి, నీతి అంటే దేవుడు. ఆ దేవుడు అన్నాడు, దేవుడు ఎక్కడ? ఎక్కడ కానీ దేవుణ్ణి వెతకాలనే ఆలోచన మనిషికి లేదని నేను కాదు, దేవుడే చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి అందరూ. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనాన్ని త్వరగా చదవండి. అయినా ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. అంటే వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని. వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు. దేవుణ్ణి వెతికేవాడు ఉన్నాడా చెప్పండి? శుభమస్తు వెతికేవాడు ఎంతమంది పోయినారు తెలుసా? దాంట్లోకి రకరకాల పట్టు చీరలు ఉన్నాయంట, రకరకాల జాంగిల్ చీరలు ఉన్నాయంట, రకరకాల ఇలియానా చీరలు ఉన్నాయంట, రకరకాల సౌందర్య చీరలు ఉన్నాయంట. అంటే చీరలను ఎత్తికేవాళ్ళు ఉన్నారు, సొక్కాయలను ఎత్తికేవాళ్ళు ఉన్నారు, ఏమండి అన్నిటిని ఎత్తికేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుణ్ణి ఎత్తికేవాడేడి? దేవుణ్ణి ఎదుగుదామనేవాడెవడు? ఏమండి సంఘం ఎండే కదా, ఆ ఎదురుగా ఆన్నే కదా ఇండ్లు. ఇంత వాక్యం చెప్తా ఉంటే ఒక అర్ధ గంట కూర్చునేదానికి ఇష్టపడుతున్నారా? చూసినావా? అదే నీకోసం అయితే ఊరంతా తిరగవా, కడపంతా తిరగవా? దగ్గరుండి దేవుని దగ్గరికి వచ్చి కూర్చునేదానికి ఇష్టపడడం లేదంటే దేవుణ్ణి వెతకువారు కలరేమని దేవుడు ఆకాశం నుండి చూసి పరిశీలన చేస్తే ఒక్కడు లేడంట. అంటే సినిమా చూసేదానికి ఉంది నీకు, షికార్లకు పోయేదానికి ఉంది నీకు, సీరియళ్ళు చూసేదానికి ఉంది నీకు, ఊరు మంది బట్టి తిరిగేదానికి టైం ఉంది. కానీ కన్న తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చేదానికి టైం లేదంటే రేపు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు దిక్కెవరు?
ఈరోజు నువ్వు నీ కోసం తిరిగినావు, నిన్ను నువ్వు కాపాడుకోగలవా? నీ భార్య కోసం తిరిగితే నీ భార్య నిన్ను కాపాడగలదా? నీ భర్త నిన్ను కాపాడగలదా? నీ డబ్బు నిన్ను కాపాడగలదా? నిన్న ఆస్తి నిన్ను కాపాడగలదా? ఏది నీకు దిక్కో నాకు చెప్పు. ఒక్కటి నిన్ను కాపాడేదేదో నాకు చెప్పు. నిన్ను చనిపోయిన తర్వాత నిన్ను కాపాడేది ఒక్కటి నాకు చెప్పు. నేను దాని దగ్గరికి వచ్చేస్తా. నేనైతే చెప్తున్నాను, ఈ ప్రపంచంలో ఎవరికైనా చివరి దిక్కు దేవుడే. అందుకే నేను దేవుని దగ్గరికి వచ్చేసాను, ఆయన పాదాల దగ్గర పడిపోయాను. నాకు నువ్వే ప్రభువా, నాకు నువ్వే ప్రభువా. నేను పాపాత్ముడిని, నేనేం పరిశుద్ధుడిని కాదు. నన్ను కాపాడాల్సింది నువ్వే ప్రభువా. పాపినైనా నన్ను రక్షించాల్సింది నువ్వే ప్రభువా. నేను పాదాల దగ్గర పడినాను, కానీ ఇంకొకటి పాదాల దగ్గర నేను పడలేదండి. ఒక ఎమ్మెల్యే పాదాల దగ్గరికి, ఒక ఎంపీ పాదాల దగ్గరికి, ఒక ముఖ్యమంత్రి పాదాల దగ్గరికి, ఒక ప్రధానమంత్రి పాదాల దగ్గరికి పోలేదు. నా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వచ్చాను. ఎందుకంటే కాపాడేది ఆయనే. మరణం తర్వాత దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని కాపాడుతాడు కనుక నేను ఆయన దగ్గరికి వచ్చేసాను. దేవుని పిల్లలరా, దేవుని సంకల్పం ప్రకారం మనం బ్రతకాలి. ఆ బ్రతుకు ఈ ఊపిరి ఉండే లోపలనే తెలుసుకోవాల్సినట్టు తెలుసుకోవాలి. మళ్ళీ ఏం తెలుసుకుంటావు? ఏమంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత తెలుసుకున్నా నువ్వేం చేయగలవు? ఊరి మీద పడి సువార్త ప్రకటించగలవా? నలుగురికి 4 మాటలు చెప్పగలవా? ఏమండి, కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, కళ్ళు పనిచేయవు. బ్రతుకున్నప్పుడంతా మంచి యవ్వనాన్ని, ఏమండి, మంచి శక్తిని ఎవరికి ఇచ్చావు? ప్రభుత్వానికి ఇచ్చేసావు. అంతేనా? ప్రభుత్వానికి ఇచ్చేవాడు ప్రభుత్వానికి ఇస్తే, ఇంకా ప్రైవేటు పరంగా పనిచేసేవాడు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే, ప్రభుత్వ పరంగా పనిచేసేవాడు ప్రభుత్వానికి ఇస్తే, ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చి యవ్వనంలో ఉన్నప్పుడేరా 10 రూపాయలు సంపాదించుకొని వెనకేసుకోవాలా? చాలామంది మాటలు విన్నారు మీరు. యవ్వనంలో ఉన్నప్పుడేరా 10 రూపాయలు సంపాదించుకొని వెనకేసుకోవాలా? నేను వెనకేసుకో ముందేసుకో అని చెప్పను, కానీ మొత్తానికి ఏం వేసుకోమని చెప్తాను తెలుసా? దేవుని వాక్యాన్ని వెనకేసుకో అని చెప్తాను. నీ 10 రూపాయలు నిన్ను కాపాడదు, దేవుని వాక్యం నిన్ను కాపాడుతుంది. అర్థమవుతుందా? అలా నేను 10 రూపాయలు సంపాదించుకోవద్దు అనడం లేదు. దేవుడి కంటే ఎక్కువగా ఏది సంపాదించొద్దు. దేవుణ్ణి ఎక్కువ సంపాదించొద్దు, దేవుణ్ణి ఎక్కువగా సంపాదించు. లోకాన్ని ఎక్కువగా సంపాదించొద్దు. అది ఎక్కువ సంపాదించడం వల్ల నీకు వచ్చే లాభాలు ఏంటి చెప్పు, నాకు తెలియక అడుగుతా. డబ్బు ఎక్కువ సంపాదించావు, కొట్టుకొని చావాలా? అంతేనా? కొడుకులు చూడండి, మీ కొడుకులు ఉన్నారు, మీరు ఆస్తి ఎక్కువ సంపాదించినారు. మీ కొడుకులు ఏమండి ఆస్తి ఎక్కువ సంపాదించినారు అనుకో, కొడుకుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయా? పగలు ద్వేషాలు ఉంటాయా? ఏముంటాయి చెప్పండి? నిజమా కదా? యేసురత్నం అన్న, మీ ఆస్తుల కోసం మీ వాళ్ళే, అంటే మీకు వచ్చే ఆస్తులు కూడా వాళ్ళకి కావాలని చెప్పి గొడవలు పడడం లేదా? ఎన్ని గొడవలు! అంటే ధనాపేక్ష సమస్త కిడుకు. అంటే నువ్వు దేన్ని సంపాదిస్తున్నావు? ధనాన్ని సంపాదించాలి. ఎంతవరకు సంపాదించాలా? ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, తినడానికి తిండి, అంతేనా? కూడు గూడు గుట్ట చాలు. ఇంకా ఈ 3 చాలు. ఈ 3 కంటే ఏమండి గొప్పదేమీ లేదు నాకు తెలిసి. ఆ 3 దేవుడు ఇస్తాడు. అలా నువ్వు పని చేసుకోవద్దని నేను చెప్పడం లేదు, పని చేసుకోవాలి. ఒకరి మీద ఆధారపడకూడదు, ఒకరి దగ్గర చేయి చాచకూడదు. కష్టపడు, పని చేసుకో. అలానే దేవుని కంటే ఎక్కువగా దాన్ని ప్రేమించొద్దని చెప్తున్నాను. అర్థమవుతుంది? 100 రూపాయలు సంపాదిస్తే 60 రూపాయలు దేవునికి ఇవ్వాలి. నువ్వు కనీసం 51 రూపాయైనా ఇవ్వాల, మిగతాది నువ్వు ఉంచుకో. అంటే అధికముగా దేవుణ్ణి ప్రేమించాలని చెప్తున్నాను. అధికముగా దేవుణ్ణి ప్రేమించాలా? ఎందుకంటే నిన్ను అధికముగా దేవుడు ప్రేమించినాడు. నీకంటే గొప్పగా దేవుడు ఇంకొకరిని ఎవరిని ప్రేమించలేదు. దేవుణ్ణి పక్కన పెట్టడం వల్ల నీకు వచ్చే లాభం ఏమీ లేదు. నీ జీవితం వాళ్ళందరికీ ఇస్తేవి, అంతే కదా? నీ జీవితం నీ భార్యకి ఇచ్చేస్తేవి, నీ భర్తకి ఇచ్చేస్తేవి, నీ పిల్లలకి ఇచ్చేస్తేవి, వాళ్ళ చదువులకు, వాళ్ళ పుట్టినరోజులకు, వాళ్ళ పెరిగిన రోజులకు, వాళ్ళ బట్టలకు, అంతా నీ జీవితం అంతా వాళ్ళకి దారపోస్తేవి. ప్రభుత్వానికి, ప్రైవేట్కి, అన్నిటికీ చిట్ట చివరగా వచ్చి అంటే ఏమీ చేయలేని పరిస్థితులలో అప్పుడు వచ్చి కూర్చుంటావు. ఏం చేయగలవు అప్పుడు? నువ్వు ఏం చేయగలవు? చేయాల్సిన రోజులన్నీ ఎవరికి చేసావు? ఎవరికో చేసేసావు.
ఇంకా దేవునికి చేయాల్సిన రోజులు వచ్చేసరికి నువ్వేమి చేయలేకపోతుంది. అందుకే యవన కాలంలోని దేవుడు ఏమన్నాడో తెలుసా? యవనస్తులతో, యవన కాలమందు దేవుడు కాడి మాను మోయుట నరునికి మంచిది. యవన కాలమందు దేవుని కాడి మాను మోయుట. కాడి మాను అంటే ఎద్దుల మీద కాడి పెట్టి ఎద్దల బండిని లాగిస్తారు. అలాగే ఎద్దులకి ఎలా అయితే ఎద్దల బండి బాధ్యత లాగడానికి, అంటే బరువు బాధ్యత లాగడానికి ఎద్దుల మీద కాడి పెట్టినట్టుగా యవనస్తుల మీద దేవుడు కాడి పెట్టాడండి. ఏం కాడి? సువార్త భారమనే కాడి. సువార్తను ప్రకటించాలి. ఎంతోమందిని కాపాడి దేవుని మార్గంలోకి తీసుకొచ్చి దేవుని వైపు నడిపించే బాధ్యతలు, ఆ బరువును మన మీద పెట్టాడు. మరి ఆ బాధ్యత, బరువు ఏమండి ఎంతవరకు మోస్తున్నావు చెప్పండి? ఎంతవరకు మోస్తున్నావు? ఏమండి మన సంఘం అయితే క్రిస్మస్కు ఎలా పనిచేసింది చెప్పండి? ఎంత చక్కగా పనిచేసింది చెప్పండి? దేవుడు పెట్టినటువంటి ఆ కాడిని ఎంత బాగా మోసిందండి. ఎంత చక్కగా సువార్త ప్రకటించినారు, ఎంతమందికి సువార్త ప్రకటించినారు, ఎంత అవమానపడ్డారు, ఎంత బాధపడ్డారు, ఎంత కష్టపడ్డారు. అయినా దేవుణ్ణి చూస్తూ వాళ్ళు సంతోషిస్తూ, ఒక స్టెఫెన్ లాగా రాళ్లతో కొడుతున్నా దేవుణ్ణి చూసి సంతోషిస్తూ, వాళ్ళందరినీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీరిని క్షమించని చెప్పి తన ప్రాణాలు వదిలాడండి. దేవా నా ఆత్మను చేర్చుకొని చెప్పి తన ప్రాణం వదిలిపెట్టాడు. అంటే కొడుతున్నా తిడుతున్నా ఒక మాట కూడా తిరిగి మాట్లాడక దేవుని వాక్యాన్ని అక్కడ పాటిస్తున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీరిని క్షమించండి. చూసారా ఎంత చక్కటి జీవితాన్ని జీవించారు తెలుసా భక్తులు. ఈరోజు సిబిటి క్రైస్ట్ చర్చ్ కడప అసలు క్రిస్మస్కు ఎక్కడ చూసినా మన పోస్టర్లే. చూసారు మీరు? ఎక్కడ చూసినా మన పోస్టర్లు కనపడ్డాయి. సుమారుగా కడప అంతా 30 పోస్టర్లు. ఏమండి 15కి 20 పోస్టర్లు, అంటే 10కి 20 పోస్టర్లు, పెద్ద పెద్ద పోస్టర్లు 10కి 20, అలాగే 10కి 15 పోస్టర్లన్నీ వేసేసాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. సుమారుగా 2 లక్షల రూపాయలు పోస్టర్లే. ఏమండి నిజంగా అండి మనకు దేవుడు తెలిసిపోయాడు. మనం బ్యాంకులో పెట్టుకోవాలా, పరలోక బ్యాంకులో పెట్టాం. ఈ బ్యాంకులో చిమ్మిటి కొడుతుందండి, తుప్పేస్తుందండి, అంతేనా? ఈ బ్యాంకులో చిమ్మిటి కొడుతుంది, తుప్పు పడుతుంది, దొంగలు వచ్చేస్తారు, నీ కన్నం వేస్తారు, అడ్డం వచ్చినామంటే నీ కంఠం కోసేస్తారు, అంతేనా? కన్నం వేసేదని కూర్చున్నాడు దొంగలు, ఏం కనుక్కొని పోయింది, కంఠం కసక్కని కోసేశారు, చక్కగా పండబెట్టారు, మొత్తం డబ్బు బంగారం అంతా తీసుకొని పోయారు. ఎక్కడ పెట్టుకోవడం వల్ల? బీరవానే బ్యాంకులో పెట్టుకోవడం వల్ల. ఏం బ్యాంకులో పెట్టుకుంటే దొంగలు లేరా? ఆ బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళే దొంగలు తెలుసా మీకు? ఆ మేనేజర్ దొంగ, అక్కడ ఉన్న వాళ్ళే దొంగలు, వాళ్ళే డబ్బులు కొట్టేస్తున్నారు. ఇంకెవడు దిక్కు? అందుకే తెలిసిపోయింది మాకు. అందుకే ఎక్కడ పెట్టుకుంటున్నాం మేము? చిమ్మిటి కొట్టని, తుప్పు పట్టని, ఏమండి దొంగలు రాని దేశం ఉంది, ఒక బ్యాంక్ ఉంది, అదే పరలోకపు బ్యాంక్. ఆ బ్యాంకులో పెట్టుకున్నామండి, ఆ బ్యాంకులో పెట్టుకున్నాం. మాకు ప్రస్తుతానికి తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఇండ్లు. ఏనాటికి ఈడు ఆనాటికి చాలును, రేపు ఉంటామో లేదో మనకు తెలీదు. ఎందుకండి ఆత్రం? ఆత్రం ఉండాల్సిందే ఆయన కోసం, ఆవేశం ఉండాల్సింది ఆయన కోసం, రోషం ఉండాల్సింది ఆయన కోసం, పౌరుషం ఉండాల్సింది ఆయన కోసం. జీవితం ముగిసిపోయే రోజులు వస్తున్నాయి. జీవితం ఏ పాటిది? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది కదా. వయసు అయిపోతూ ఉంది, ఏం చేస్తావు? వృద్ధాప్యంలో ఏం చేయగలవు? అప్పుడు వస్తారు మందిరానికి, ఏం చేయలేవు. అందుకే బైబిల్ అద్భుతమైనటువంటి మాట ఉంది, చూపించి ముగించేసి మిమ్మల్ని పంపించేస్తాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము
అనగా చివరి అధ్యాయం ప్రసంగి 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి. ప్రసంగి 12వ అధ్యాయము ప్రసంగి 12వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. దుర్దినములు రాకముందే, ఏ దినములు? దుర్దినములు అనగా చెడ్డ దినములు. దుర్దినములు రాకముందే, దినాలు దుర్దినాలు కాదు, దినాలు చెడ్డ దినాలు కాదు. దినములు చెడ్డవి కనుకనగానే మనోళ్ళు కూడా ముహూర్తాలు చూసుకోవడం ప్రారంభిస్తున్నారు. ఏమిటి, క్రైస్తవులు కూడా ముహూర్తాలు చూసి పెళ్లి చేసుకునే రోజులు వచ్చాయంటే వచ్చాయనే చెప్పుకోవాలి. చాలామంది ముహూర్తాలు చూసి ఖచ్చితంగా 10 గంటల 45 నిమిషాల 6 సెకండ్లకు తాలిబొట్టు కట్టాలంట. ఎక్కడ? హైందవ సోదరుల గురించి నేను మాట్లాడడం లేదు, క్రైస్తవ సోదరులు కూడా ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. అంటే బైబిల్లో దినములు చెడ్డవు గనక అన్నాడని, దుర్దినములు గనక అన్నాడని. ఏమంటే దినములు చెడ్డవు అంటే దినాలు చెడ్డవి కాదు. దినాలు చెడ్డవని చెప్పడానికి నేనే ఉండి నువ్వెవరు? ఈ దినాన్ని కలిగించిన అని చెప్పాలి. దినాలు చెడ్డవో మంచివో. దినాలను కలిగించింది ఎవరు? 6 దినాలను కలిగించి 6 దినాలను మంచివన్నాడా చెడ్డవన్నాడా? 6 దినాలు మంచివి, 6 దినాలు మంచివి, 6 దినాలు తాను చేసినది యావత్తును చూడగా అది మంచిదిగా కనపడెను. అంటే దేవుడు చేసిన ప్రతి ఒక్కటి చూడగా ఆయనకి ఎలా కనపడింది? మంచిదిగా కనపడింది. ఏమంటే ఆయన చేసింది మంచిదైనప్పుడు మనం ఎవరండి చెడ్డదని చెప్పడానికి? అలా అనే మనిషి పాపాన్ని నెత్తిని మూట కట్టుకుంటున్నాడు. దేవుడు చేసిన పనిని ఇది తప్పు అన్నప్పుడు వాడు ఎవడో తెలుసా? పాపాత్ముడు. తప్పని నువ్వెలా చెప్పగలవు? చాలామంది మంగళవారం మన ఇంటికి అమ్మాయి వస్తుంది, వాళ్ళ కూతురు వస్తుంది. మంగళవారం ప్రయాణం ఎందుకో? ఈరోజు వద్దుమా మంచి రోజు కాదంటారు. ఈ మంగళవారం రోజు వద్దుమా మంచి రోజు కాదంటారు. మంచి రోజు కాదని చెప్పడానికి నువ్వెవరు? రోజు నువ్వు చేసావా? ఆ మంగళవారాన్ని నువ్వు చేసావా? శుక్రవారం మంచిది కదమ్మా, ఈరోజు వెళ్ళొద్దు అంటావు. శుక్రవారం చాలామంది డబ్బులు ఇవ్వరు, గమనించినారు మీరు? శుక్రవారం డబ్బులు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే ఈరోజు డబ్బులు ఇవ్వకూడదండి, ఈరోజు మంచి రోజు కాదు. ఈరోజు ఎవరికైనా ఇచ్చామనుకో ఇచ్చనే ఉండాలంట. అందుకని ఇచ్చేదే లేదు, ఈ విషయంలో తగ్గేదే లేదు. అంతేనా? ఇవ్వకూడదు, డబ్బు ఇవ్వకూడదు, ఈరోజు మంచి రోజు కాదు. శుక్రవారం మంచి రోజు కాదని నువ్వెలా చెప్పగలవు? ఎవరు చేసింది అది? మరి నువ్వేడ చెప్తావు? అదే పాపం. పాపం అంటే ఏందో తెలుసా? ఇలాంటివే పాపాలు. ఆయన మాటలకు భిన్నంగా మాట్లాడతావు చూసావా? అదే పాపం. ఏమండి మీకు ఒక మాట చెప్పానా? సువార్త ఉందండి, కరెక్ట్ అండి. అది సువార్త ఉంది, కరెక్ట్ అండి. భిన్నమైన సువార్త ఉందండి, అది కరెక్టా? సువార్త ఉంది, భిన్నమైన సువార్త ఉంది. దేవుని పిల్లలారా, ఈరోజు ఎక్కువగా భిన్నమైన సువార్త ఉంది కానీ సువార్త లేదండి. సువార్త అంటే మరణ, సమాధి, పునరుత్థానము. అంటే యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం సమాధి చేయబడ్డాడు, అనగా ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, తిరిగి మరలా 3వ దినం లేచాడు. ఎందుకు లేచాడు? ఆయనలా బ్రతికితే మిమ్మల్ని కూడా దేవుడు మృతుల్లో నుంచి తిరిగి మళ్ళా బ్రతికిస్తాడు. ఇది సువార్త. ఏమంటే అర్థమవుతుంది? ఈ వార్త అందరికి ఎందుకు తెలియాలంటే చనిపోయిన తర్వాత మరో బ్రతుకుంది, ఆ బ్రతుకు అందరూ బ్రతకాలని దేవుడు ఏమండి అనుక్షణం మన గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే అందరూ దేవుని పిల్లలే. కులాలు మతాలు మనుషులు పెట్టుకున్నారు, అంతేనా? కులాలు మతాలు మనుషులు పెట్టుకున్నారు. ఏమండి మహానుభావుడు కులాలు మతాలు పెట్టలేదండి, దేవుడు పెట్టలేదండి. దేవుడు ఒక్కడే. ఆయనకు పుట్టిన పిల్లలందరూ ఆయనకు పిల్లలే, అందరూ ఒకటే, ఆయన పిల్లలు. మనమంతా అన్నదమ్ములం, సహోదరులం. మీకు అర్థమవుతుంది కదా? సువార్త మనకు మరో బ్రతుకుందని చెప్పడమే
సువార్త. యేసుప్రభు మన పాపముల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మరలా 3వ దినం లేచాడు. అలా మీరు బ్రతికితే మిమ్మల్ని కూడా మృతుల్లోంచి తిరిగి మరలా దేవుడు బ్రతికిస్తాడు. ఇది సువార్త. ఇది అందరికీ, దేవుని పిల్లలందరికీ దేవుడు ఒక్కడే. మరో బ్రతుకుందని చెప్తున్నాడు ఆయన. ఆ బ్రతుకు నువ్వు బ్రతకాలంటే ఈ చిన్ని బ్రతుకును ఉపయోగించు. ఈ చిన్ని బ్రతుకును ఉపయోగిస్తే మరో పెద్ద బ్రతుకుంది. ఆ బ్రతుకు నీకు కావాలంటే ఈ బ్రతుకును దేవునికి ఇవ్వాలి, ఎక్కువగా దేవునికి ఇవ్వాలి. పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి దేవునికి. ఎందుకంటే నువ్వు దేవునిలా మారుతావు, దేవునిలా తయారవుతావు, అంతేనా? అందుకే దేవుడు తనను ఎందుకు వెంబడించమంటున్నాడంటే ఆయనలా నువ్వు మారడానికి. యేసుప్రభు ఏమంటున్నాడు? నన్ను వెంబడించు నువ్వు ముందు. ప్రభు మా నాన్న చచ్చిపోయాడు. ప్రభా మీ నాన్న చచ్చిపోయాడా? అయితే పర్వాలేదులే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నేను వెళ్ళి పాతి పెట్టొస్తా ప్రభా. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. ఎక్కువగా భూమి మీద ఉండేది మృతులే కదా. అంటే వాక్యం తెలియని వాడెవడు? మృతుడు. ఆ మృతుడిని పాతి పెట్టుకుంటాడు. ఈ సచ్చినోడు, వాక్యం తెలియని సచ్చినోడు, ఆ సచ్చినోడిని పాతి పెట్టుకుంటాడు. నువ్వు ముందు నన్ను వెంబడించరా, నువ్వు ముందు నన్ను వెంబడించు. ఎందుకంటే నా గురించి ఎక్కువ నువ్వు తెలుసుకోవాలి, నాలాగా ఎక్కువగా నువ్వు ఉండాలి. నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. వచ్చేనా వెంబడితే వచ్చేనేనా వచ్చి. దేవుని పిల్లలారా, మనిషికి తెలిసింది ఏమండి దేవుని దగ్గర కుదరదండి. దేవుడికి తెలిసిందే మనిషి పాటించాలి, కానీ మనిషికి తెలిసింది దేవుడు పాటించడు. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు నీ త్రోవలు వంటివి కావు. మనిషి త్రోవలు వేరు, మనిషి తలంపులు వేరు. దేవుని త్రోవలు వేరు, దేవుని తలంపులు వేరు. దుర్దినములు అనగానే వెంటనే చెడ్డ దినములు అని నువ్వు ఫిక్స్ అవ్వకూడదు. అంటే దుర్దినములు అంటే మనుషులు ఏమైపోయారంటే చెడ్డవాళ్ళుగా మారిపోయారు. అలాంటి వాళ్ళు ఈ దినాల్లో ఉన్నారు కనుక అలాంటి వాళ్ళ కోసం నువ్వు జాగ్రత్త పడు అని చెడ్డవాళ్ళ కోసం చెప్తున్నాడు. అర్థమవుతుంది? ఈ దినాల్లో మనుషులందరూ కూడా చెడిపోయారు, బాగా చెడిపోయారు. దేవుణ్ణి విడిచి తిరగడమే పాపము, దేవుణ్ణి పట్టించుకోకపోవడమే పాపం. దేవుని పిల్లలారా, మీరందరూ కూడా మంచి పిల్లలని నేను భావిస్తున్నాను. వాక్యం దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ కూడా నేను ఎంతో గౌరవించాలనిపిస్తుంది. వాక్యం దగ్గరికి వచ్చారంటే మీరు సాతాన్ను జయించి వచ్చారు. వాడు రానివ్వడు, ఇక్కడికి సామాన్యంగా రానివ్వడు, ఏదో ఒకటి పెడతాడు మీకు. కానీ వాటినన్నింటినీ పోగొట్టుకొని వచ్చారంటే మీరు గొప్పవాళ్ళు. ఈ గొప్పతనం ఏదో ఈరోజుతో రేపితే లేకపోతే రేపుతో ఉండేది కాదు. అంతవరకు దీన్ని కొనసాగించాలి. అంతవరకు సహించేవాడు కూడా వాడే రక్షింపండు. దుర్దినములు అంటే ఏంటివంటే చెప్తున్నాడు అక్కడ చూడండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వాటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనమంటున్నాడు. అంటే ఎప్పుడు తెచ్చుకోమంటున్నాడు దేవుడు స్మరణకు? ముసలుడైన తర్వాత, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు నీ బాల్య దినములందే నీ స్మరణకు తెచ్చుకో. ముసలుడైన తర్వాత ఏం చేస్తావు? అందుకే అంటున్నాడు, ఎంత బాగుంది చూడండి బైబిల్. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదు. ఏమండి, యవ్వన కాలంలో నీ కళ్ళతో నీకు సంతోషం ఉండదా? వాళ్ళే ఉంటుంది సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కటి చక్కగా కనపడుతుంది. యవ్వన కాలంలో కాళ్ళతో సంతోషం ఉండదా? చేతులతో సంతోషం ఉండదా? యవ్వనస్తుడు చూడండి, కండలు చూడండి అంటూ ఉంటాడు. అంటే వాడు కండలు చూసుకొని ఏం చేస్తూ ఉంటాడు? మురిసిపోతూ ఉంటాడు. అర్థం లేకపోగానే. యవ్వనస్తుడు ఎలా ఉంటాడు? బొగ్గలు గిగ్గలు బాగా, ముడతలు ఉండవు. ఎలా ఉంటాడు యవ్వనస్తుడు? భలే ఉంటాడు. యవ్వన ప్రాయం ఎలా ఉంటుంది తెలుసా? 25, 30, 35 ఏళ్ళు అంటే మంచి యవ్వనం. 40 ఏళ్ళ వరకు మంచి యవ్వనం.
ఏమండి ఎలా ఉంటాడు? సూపర్గా ఉంటాడు. అమ్మాయి ఎలా ఉంటుంది? భలే ఉంటుంది. అప్పుడు వాళ్ళ చేతులను, వాళ్ళ కాళ్ళను, వాళ్ళ అవయవాలను చూసుకొని, వాళ్ళ అందచందాలను చూసుకొని ఏం సంతోషపడుతూ ఉంటారు. నిజమేనా? అద్దం మనకి ముఖానికి పెట్టుకొని పోతూ ఉంటాడు తిరుగుతూ. నిజమేనా? ఒక 50 ఏళ్ళ తర్వాత, 60 ఏళ్ళ తర్వాత, ఏమండి 70 ఏళ్ళ తర్వాత చూసుకోమన్న ముఖం అన్నీ ముడతలే. చిన్నప్పుడు మా అవ్వ ఉన్నిందండి, ఆమె చర్మం ఎంత లాగితే అంత వచ్చేదండి. ఇట్లా లాగుతా అట్నే ఉంటుంది చర్మం, నిదానంగా కిందికి పోతుంది. ఏమిటిది? చర్మం. ఈ చర్మం చేతికి ఇట్లా లాగితే ఎంత లాగితే అంత వచ్చేది. మళ్ళీ నిదానంగా అలా అన్నీ ముడతలే, అన్నీ ముడతలే. యవనంలో ఆమె అలాగే లేదండి, చాలా చక్కగా ఉండేది. ముసలివాళ్ళు ఏమండి అప్పుడు వాళ్ళ చేతులు ఎందు వాళ్ళకి ఆనందమా? వాళ్ళ కాళ్ళు ఎందు వాళ్ళకి ఆనందమా? వాళ్ళ కళ్ళు ఎందు వాళ్ళకి ఆనందమా? ఏమండి ఆనందం ఉండదండి, ఆవేదన. నడచలేక ఎందుకులేమ్మా నా కాళ్ళ గురించి చెప్పుకోవడం అని నలుగురు కూర్చొని ముసలోళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. నాకేడు నొప్పిమ్మా అనగానే, నీకు ఆడనే అక్క నువ్వు నొప్పి, నాకు పైన కూడా నొప్పికి అంటది. చెప్పిన వాళ్ళు నొప్పులు చెప్పుకుంటూ ఉంటారు. గమనించినారు మీరు? ముసలోళ్ళు నాకేడంతా నొప్పి కానమ్మా అంటే, నీకు ఆడనే నొప్పి, నాకు ఈ పక్క నొప్పి, ఏడు నొప్పి, ఆడ నొప్పి, ఏడు నొప్పి, ఏడ నొప్పి, ఆడ నొప్పి, ఏడు నొప్పి అక్క, మొత్తం నొప్పిలే. కాళ్ళ గురించి ఆనందం ఉంటుంది అప్పుడు? చేతుల గురించి ఆనందమా? కళ్ళ గురించి ఆనందమా? దేని గురించి ఆనందం? ప్రతి ఒక్క అవయవం కోసం వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అందుకే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే దేవుని పనుల్లో ఉండు. యవ్వన ప్రాయంకి వచ్చేదలిగే నువ్వు దేవుని గురించి తెలిసేసుకోవాలా. ముసలి నాకు ఏం తెలుసుకుంటారండి? ఒక అడుగేస్తే ఇంకొక అడుగేయలేరు. ఒక అడుగేసి ఇంకొక అడుగేసే లోపల ఎక్కడ పడుతుందని చెప్పి పక్కనోడు వచ్చి పట్టుకుంటాడు. వెంటనే పట్టుకోగానే, మంచి పని చేసినావు నాయనా, పడకుండా. ఏమంటే ఒక అడుగు వేస్తే ఇంకొక అడుగేయలేదు. ఒక మాట సరిగ్గా మాట్లాడేది తెలికే ఇంకొక మాట సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకంటే నోట్లో ఏముండవు, పళ్ళు ఉండవు. అంతేనా? సరిగ్గా మాట్లాడలేరు. ఎందుకంటే పటుత్వం ఉండదు, నాలుక పటుత్వం ఉండదు. మాటలు మాట్లాడడానికి నాలుక ఏముండాలా? పటుత్వం ఉండాలా. పటుత్వం ఉండడానికి నోట్లో పళ్ళు బాగుండాలా, నాలుక బలం ఉండాలా. ఏమండి పెదేలు బాగుండాలా. ఏమండి పళ్ళన్నీ ఊడిపోయాయి, ఈ పెదేలు లోపలికి పోతాయి, అనిపోతుంది. తెలుసా మీకు? వెనక్కిపోతాయి పెదేలు. అంతేనా? పళ్ళు లేకపోతే ఆడిపోతాయి పెదేలు, వెనక్కిపోతాయి. ఏమండి సరిగ్గా తినలేరు. మాంసం ఎవడన్నా భలే తింటూ ఉంటాడు అనుకో, చూసి సపరించుకుంటా అనుకుంటా ఉంటుంది. కానీ మాంసం ముక్కలు తినగలదా? తినలేదు. ఒక ముక్క తినాలంటే 3 రోజులు పడుతుంది అనుకో, అంటానే ఉంటుంది. ఎందుకు? నవ్వడానికి ఏముండవు, పళ్ళు ఉండవు. అందుకే వీళ్ళకి ఏం చేస్తారంటే కైమా కొడతారు, మిక్సీలో బాగా కొట్టి నోట్లో పెడితే సపరించాలి, చాక్లెట్ అని చెప్పి ఆమెన మింగుతూ ఉంటారు. ఎందుకు? పటుత్వం పోయింది. ఎందుకంటే పళ్ళు పోయాయి, కళ్ళు పోయాయి. ఎవరినైనాడా అంటూ ఉంటారు. ఒకప్పుడు కళ్ళు ఆడునే పలానోళ్ళని కనిపెట్టే నీవు ఇప్పుడు దగ్గరికి వచ్చిన ఎవరు అంటున్నావు. పటుత్వం పోయింది, పళ్ళు పోయాయి, కళ్ళు పోయాయి. అప్పుడు ఏమి చేస్తావు దేవుని కోసం? నువ్వు చెప్పు. ఏమి చేయనోడికి కూలి ఎలా వస్తుందండి? ఏ పని చేయనోడికి కూలి ఎలా వస్తుంది? పని చేసిన వాడికండి కూలి. ఏమంటే దేవుని పని చేసిన వాడికండి పరలోకం. దేవుణ్ణి ప్రకటించిన వాడికి, దేవుని కోసం తమ జీవితాలను త్యాగం చేశారండి భక్తులు. వాళ్ళ దేశాన్ని వదిలేశారు, వాళ్ళ భూములను వదిలేశారు, వాళ్ళకు ఉన్న ఏమండి ఆ ఇంటిని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు దేవుడి కోసం వాళ్ళ బ్రతుకులను త్యాగం చేసేసారు. అందుకే వాళ్ళకు ఏమండి ఈ లోకం ఎన్నదగింది కదా తెలుసా వాళ్ళకు. ఎందుకంటే దేవుడి కోసం వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టేశారు. ఈరోజు ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాం చెప్పండి దేవుని పిల్లలారా? ఏం చేసాం రాసుకోండి. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కదా, ఈ సంవత్సరం రాసుకోండి. ఒక పేజీలో దేవుని పని, ఇంకొక పేజీలో నా పని రాసుకొని డిసెంబర్లో చూసుకోండి. డిసెంబర్లో చివరి దినాల్లో చూసుకోండి. ఎవరి పనులు ఉంటాయి అంతా మన పనులే. ఊరి మీద తిరగడాలు,
మన కోసం మనం బ్రతకడాలు, మన కోసం మనం తినడాలు, మన కోసం మనం కట్టుకోవడాలు, మన కోసం మనం సంపాదించుకోవడం, మనం. మరి నిన్ను కన్నా దేవుడి పరిస్థితి ఏంది? నిన్ను పెంచి పోషించిన దేవుడి పరిస్థితి ఏంది? ఆయన కాళ్ళు చేతులు ఇచ్చినాడు, బలం ఇచ్చేతలకి సంపాదించుకుంటువి. ఆయన కాళ్ళు చేతులు బలం ఇవ్వకపోతే నీకేమొచ్చాయి? మరి ఆయన ఇచ్చిన దానికి ఆయనకి ఏం చేసావు చెప్పు? బలమైన కాళ్ళని దేనికి ఉపయోగించావు? స్వార్థకు ఉపయోగించావా? దేవుని పనులకు ఉపయోగించావా? మన కోసం మనం బ్రతికి లోకాన్ని వదిలితే మరో లోకం ఎలా వస్తుందండి? మరో లోకం ఎలా వస్తుంది? ఒక ఉద్యోగస్తుడు ఏమండి ఉద్యోగం చేస్తాడు, ప్రభుత్వం దగ్గర ఉద్యోగం చేసేట్టుగా ఉంటే ఆ ప్రభుత్వానికి ఉద్యోగం చేస్తేనే జీతం. ఉద్యోగం చేయకపోతే జీతం ఇస్తారా? ఎనిబడి ఎవరైనా సరే. మరి పరలోకం ఎలా వస్తుందండి? ఒకరోజు ఈ లోకాన్ని వదలాలి కదా. మరణం చూడక బ్రతుకు నరుడెవడు, చచ్చిపోవాల్సిందే కదా. ఎక్కడ పోతావు? వీళ్ళంతా నీ దగ్గరికి నీ తోడు వస్తారనుకుంటున్నావా? నా వాళ్ళు, నా భార్య, నా అమ్మ, నా అక్క అని తిరిగినావు కదా. వీళ్ళందరూ నీతో వస్తారా? ఎవరు నీతో వచ్చేది? 2 రోజులు ఏడ్చుకుంటుంది, ఓరా స్వామి అంటది. నిజమేనా? అంతే, 2 రోజులే. మా ఆయనే, ఆయన లేకుండా నేను లేనమ్మా. అంతేనా? మంచోడు ఒక మాటగాడు అనేవాడు కదమ్మా. ఆయనే పెట్టుకుని తినేవాడు, ఆయనే చేసుకుని తినేవాడు. కానీ నేను సీరియల్ చూస్తూ ఉంటే నువ్వు అన్నం పెట్టు అనేవాడు కదా అమ్మా. నన్ను ఒక మాటగాడు అనేవాడు కదమ్మా. నా దేవుడమ్మా, నా దేవుడే. ఈ పక్కన ఉండేవాళ్ళు అవునక్క మేం కూడా చూస్తున్నాం కదక్క. నువ్వు కొట్టినా కొట్టించుకుంటాడు కానీ నిన్ను మాత్రం ఒక ఏటుగడ కొట్టేవాడు కదక్క. అవునక్క. ఈ అక్కల పక్కన ఏడుస్తుంది. ఎన్ని రోజులు ఏడుస్తుంది చెప్పు? ఇంక ఏడుస్తూనే ఉంటుంది. ఎవరు వచ్చాగానే వాళ్ళ మీద మీ అన్న ఆడున్నాడమ్మా ఇంకా అంటది. అంతేనా? ఇంకెవరన్నా వచ్చారనుకో, మీ చిన్న ఆయన అన్నాడమ్మా ఇంకా అంటది. లేదా మొత్తానికి అంటానే ఉంటుంది. ఇంకెత్తేటప్పుడు నా దేవుడిని వదలండి, నా దేవుడిని నాతో ఉండించండి, అడిగే కానీ తీసుకొని పోద్దండి అన్నారు అనుకో. ఎందుకులేమ్మా అంత ఏడుచున్నావు, నువ్వే పెట్టుకొని దేవుడిని అని పోయినారనుకో, పెట్టుకుంటుందా? ఏడ పెట్టుకుంటుంది? పెట్టి వెళ్ళిపోయినారనుకో, పెట్టినాడా? చూసేదట వాడు నీలుక్కోపోతూ ఉంటాడు. ఎట్ట అంటే శవం ఏమవుతుంది? నీలుక్కుంటూ ఉంటుంది. నాలుగు బయటకు వస్తుంది, కళ్ళు బయటకు వచ్చాయి, ఉండించుకుంటుందే. ఒరే నాన్న ఏదో ఊరికి అట్టాను, నేను అందరూ ఏడుచుంటే నేను అట్టే ఏడిచాను, తీసుకోమంటాను నేను. నిజమే కదా? ఎన్ని రోజులు ఏడుస్తుంది? 4 రోజులు ఏడుస్తుంది. మీరు ఏడుపు చూడండి, ప్రారంభంలో ఉన్న ఏడుపు మళ్ళీ ఉంటుందే. 4 రోజులు పోయి చూడండి, అసలు నవ్వే ఉండదు. ఆయన వదిలేసి వెళ్ళిపోయాడమ్మా, ఆయన లేడమ్మా అంటది. ఒక ఎన్ని రోజులు మట్ల? 1 నెల, 2 నెలలు, 3 నెలలు మళ్ళీ సీరియల్ చూసినావు కూడా అక్క అంటూ ఉంటుంది. ఏమైపోయి ఏడుపు? అంతే. వీడి పిచ్చోడికి తెలియక మనసంతా నువ్వు లేక నేను లేను, నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ, ప్రాణం విలవిల గిలగిల అంటున్నాడు. కానీ ఇంకేమీ లేదురా బాబు, నువ్వు చచ్చిన 2 నెలలకంతా నిన్ను మర్చిపోతుంది. చూడు, ఆమె కరెక్ట్గా చెప్పింది, వారానికే మర్చిపోతుంది. ఆడిని మర్చిపోతుంది, ఈడు మర్చిపోతాడు. ఈడైతే నెలకే పెళ్లి చేసుకుంటాడు మళ్ళా. తెలుసా మీకు? నిన్ను మర్చిపోకుండా నిన్నెప్పుడు గుర్తుపెట్టుకొని నీకు కావలసిందల్లా ఇచ్చి నిన్ను పెంచి పోషించి నువ్వు మరణిస్తే మరో లోకం ఇచ్చేది ఎవరో తెలుసా? దేవుడు అండి. ఆయన్ని ప్రేమించండి. నీకు అర్థమవుతుందే? మీ దేహాన్ని దేవుని కొరకు ఇచ్చేయండి. మీ దేహాన్ని దేవుని కొరకు ఇచ్చేయండి. దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమైనది. ఆ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలి? మహింపరచాలి. ఎప్పుడు మహింపరచాలి? మహింపరచడం అంటే ఆయన గొప్పతనాన్ని ప్రకటించడం. జాగ్రత్తని మీకు తెలియజేస్తున్నాను. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే. ఈ దేహంతో ఒకరోజు మనకు సంతోషం ఉండదు. ఈరోజు సంతోషం ఉంటుందేమో, ఆనందం ఉంటుందేమో, కానీ ఒకరోజు సంతోషం ఉండదు. ఇప్పుడే సంతోషపడాలి. దేనియందు? వాక్యమందు. ఆ వాక్యమే నిన్ను కాపాడేది, ఆ వాక్యమే నిన్ను రక్షించేది.
మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం. సాత్వికమైనటువంటి మంచి మనసు అంగీకరించండి. మరొకసారి మీకు జాగ్రత్తలు తెలుపుతూ, సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం అండి. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం. అదే అందరికీ అందదు. అందరికీ అందాలని దేవుడు కోరుకుంటున్నారు, కానీ అందరూ అందుకోవడం లేదు. మీరు అందుకోండి, పరలోకాన్ని పొందుకోండి. ఓకే, అందరికి వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. తండ్రి, ఇంతవరకు తోడుగా ఉండి మంచి సంగతులు అందించినందుకు వందనాలు తండ్రి. ఇదో తండ్రి, తీసుకున్న మేము వాక్యాన్ని దాని ప్రకారం బ్రతకడానికి సహాయం చేయండి. రొట్టె తీసుకుంటాం కదా తండ్రి, ఆ రొట్టె పరమార్థాన్ని అనగా దాన్ని తీసుకున్న మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు సువార్తను ప్రకటిస్తూ దేవుని పనిలో ఉండడానికి సహాయం చేయమని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభు పేట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.